I am Shreya Kandukuri, currently pursuing my graduation in BCom Honours from IIMC. With me is Sridhar Sir, Director of Kautilya Tirupati. He has guided several SCAT aspirants and he is the Director of Kautilya. So let's ask some questions and clarify the little doubts we have before pursuing MBA. So why should we do MBA? What are the advantages? Yes, very interesting question you have asked, Shreya. So MBA, అసలు MBA చేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ MBA ఎందుకు చేయాలి అనే దాని మీద చాలా మందికి క్లారిటీ మిస్ అవుతుంది అన్నమాట. వై వన్ షుడ్ డూ MBA? 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు మనకి. ఒకరు వచ్చేసి డిగ్రీ చదువుతుంటారు, డిగ్రీ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్, బీటెక్ చదువుతుంటారు. సెకండ్ గ్రూప్ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ ఉంటుంది, చాలా మంది వర్క్ చేస్తుంటారు. ఈ 2 categories ఆఫ్ పీపుల్ MBA చేయాలనుకుంటారు అన్నమాట. అయితే చేసే ముందు క్లారిటీ చాలా ఇంపార్టెంట్. అందుకోసం IIMs కానీ బీ స్కూల్స్ కానీ దాస్ దీస్ 2 categories ఆఫ్ పీపుల్ వై డూ యూ వాంట్ టు డూ MBA ఈ క్వశ్చన్ అడుగుతారు. MBA అనేది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి 2 types ఆఫ్ పోస్టులు ఉంటాయి జాబ్స్ కానీ ఏదన్నా కూడా. జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్. జర్నలిస్ట్ అంటే మీరు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డాక్టర్ ఉంటారు, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మనం జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే అన్ని డిసీజెస్కి ఆయన సలహాలు ఇస్తారు. ఫీవర్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా ఆర్థోపెడిక్ పెయిన్ వచ్చినా కూడా అన్నిటికీ సలహాలు ఇస్తారు. ఇంకోరు స్పెషలిస్ట్ ఉంటారు. ఈ స్పెషలిస్ట్ ఏం చేస్తారు? సో నెఫ్రాలజీ, సో ఆర్థోపెడిక్స్ ఇలా ఉంటుంది అన్నమాట. సో స్టూడెంట్స్లో ఫస్ట్ క్లారిటీ ఉండాలి MBA చేసే ముందు. ఏంటి ఆ క్లారిటీ అంటే, నేను జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నానా లేకపోతే స్పెషలిస్ట్ కావాలనుకుంటున్నానా? జర్నలిస్ట్ అనుకుంటే ఏ రంగంలోకైనా వెళ్ళొచ్చు MBA చేసిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయింది, CSE కంప్యూటర్ సైన్స్ చేశాడు. ది స్టూడెంట్ వాంట్స్ టు డూ MBA బట్ ఈ డస్ నాట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. అతను CSE మీద కానీ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంటే, రీసెర్చ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే హీ కెన్ బికమ్ స్పెషలిస్ట్. మళ్ళీ MS చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఇండియాలో MTech చేసి కంప్యూటర్ సైన్స్ చేసి రీసెర్చ్ చేయడము అది బెస్ట్. ఒక స్టూడెంట్ ఉన్నాడు అదేవిధంగానే ఆ డిగ్రీ చేశాడు, బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. అయితే మళ్ళీ అతనికి స్ట్రాంగ్ ఇంట్రెస్ట్, లవ్ కానీ ప్యాషన్ కానీ తన సబ్జెక్ట్ మీద లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు MBA బీకామ్ చేస్తున్నారు, కామర్స్ మీదే మళ్ళీ మీరు ఏదైనా రీసెర్చ్ చేయాలని ఇంట్రెస్ట్ మీకు అంతగా లేదు, ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అనుకోరు, దెన్ యూ నీడ్ టు ఆప్ట్ ఫర్ MBA. సో MBA చేసిన తర్వాత మీకు వైడ్ ఆపర్చునిటీస్, ఎక్స్పోజర్, నెట్వర్కింగ్, సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని జనరల్ కెరీర్ మీరు టేకప్ చేయొచ్చు. ఆ జనరల్ కెరీర్లో మళ్ళీ మీరు స్పెషలైజ్ కూడా కావచ్చు. సో ఏ స్టూడెంట్ మెసేజ్ ఏంటంటే, ఏ స్టూడెంట్ అయితే సమ్ స్పెసిఫిక్ ఏరియాలో తన డొమైన్ నాలెడ్జ్లో ఎక్స్పర్టైజ్ ఉంటుందో, స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉంటుందో, కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే CA కానీ చేస్తుంటారో వాళ్ళు అదే ఫీల్డ్లోనే అగైన్ MBA కాకుండా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే బాగుంటుంది అంటున్నాను అనమాట. అలా కాకుండా నేను ఇంతవరకు చేశాను, ఇంకేదన్నా నేను కార్పొరేట్ కెరీర్లో బెస్ట్గా చేయాలనుకుంటున్నాను, మేనేజ్మెంట్ మీద చాలా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళకు ఒక ఐడియా కానీ ప్రిఫరెన్స్ కానీ ఉంటే వాళ్ళు MBAకి వెళ్ళొచ్చు అన్నమాట. సో స్పెషల్గా ఉంటే బెటర్ అంటాను. జర్నలిస్ట్కి వెళ్ళాలనుకుంటే మాత్రం MBA చాలా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు MBA చేసిన క్యాండిడేట్స్ కొన్ని ఆపర్చునిటీస్ ఏంటంటే హ్యూజ్ ఆపర్చునిటీస్. అంటే ఏంటి, నెట్వర్కింగ్ స్కిల్స్ ఉంటుంది, తర్వాత ఎంటైర్ గ్లోబల్ మేనేజ్మెంట్ వాళ్ళతో కనెక్ట్ అవుతాడు, వాళ్ళు కార్పొరేట్ జాబ్స్ కనుక వెళ్ళొచ్చు కంపెనీలోకి, లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైనా కూడా వాళ్ళ స్టార్ట్అప్ కంపెనీస్ వాడు కూడా వెళ్ళొచ్చు. ఈ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి వీటిని స్టడీ చేసి క్యాండిడేట్స్ అవి ఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు MBAకి వెళ్తే బాగుంటుంది అన్నమాట. దట్స్ అన్ అడ్వాంటేజ్. అంటే MBA ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఆల్ దీస్ స్కిల్స్ టు ద క్యాండిడేట్స్ ఐఎమ్ సేయింగ్. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, నెట్వర్కింగ్ స్కిల్స్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆల్ స్కిల్స్ వాళ్ళు అక్వైర్ చేయొచ్చు అని చెప్తున్నాను. MBA అయితే విన్నాను సార్, బట్ MBA ముందు CAT అని ఒక ఎగ్జామ్ ఉంటుందంట. ఐ హర్డ్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్. సో మీరు కొంచెం CAT గురించి చెప్తే. Many people think this CAT examination is toughest examination in the country, but actually it is not tough exam. It's not a difficult examination. It's a different examination. First thing, అంటే చాలా సింపుల్ చెప్పాలంటే కామన్ అడ్మిషన్ టెస్ట్. దిస్ CAT exam is held in the month of November every year. This is an admission test to MBA at IIMs, IITs and many top base schools in the country. అంటే మన MBA చేయాలి అంటే నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ CAT. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో MBA చేయాలి, తెలంగాణ ఐసెట్ ఉంది. ఏపీలో MBA చేయాలి, ఏపీ ఐసెట్ ఉంది. ఇది కాకుండా వీళ్ళు స్టేట్స్ కాకుండా అక్రాస్ ద కంట్రీ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లకు వెళ్ళాలంటే CAT అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్.
ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన అందరికి ఐఐటి ఎగ్జామ్ మీద ఐడియా ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయింది ఐఐటి చేశాడు. ఎందుకు ఐఐటి జే ఎగ్జామినేషన్ ఎందుకు రాస్తారంటే ఐఐటిలో కానీ వాళ్ళు బీటెక్ చేయాలంటే ఈ ఐఐటి జే ఎగ్జామినేషన్ రాస్తున్నారు. అదేవిధంగా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కోసము క్యాట్ ఎగ్జామినేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఒక వన్ ఆఫ్ ద ఐఎమ్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఈ క్యాట్ ఎగ్జామ్లోని సిలబస్ వచ్చేసి ఇట్ హాస్ 3 సబ్జెక్ట్స్. సో ఫస్ట్ విఆర్సి, వొకబులరీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సెకండ్లీ ఎల్ఆర్డిఐ, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. థర్డ్లీ క్వాంటిటీ ఎబిలిటీ. సో 68 క్వశ్చన్స్ ఈ 2024 క్యాట్లో 68 క్వశ్చన్స్ అడిగారు. ఈ 3 సెక్షన్స్ మీద ఎవరైతే కమాండ్ తెచ్చుకుంటారో క్యాట్లు ఈజీగా క్లియర్ చేసుకుని ఎంబీఏ అడ్మిషన్కి వాళ్ళు వెళ్ళొచ్చు అన్నమాట. సో క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏ టైం కి స్టార్ట్ చేయాలి? వాట్ ఈస్ ద రైట్ టైం? ఇప్పుడు నేనైతే సెకండ్ ఇయర్ చేస్తున్నాను. సో కెన్ ఐ స్టార్ట్ నౌ ఆర్ లేటర్? Yes. There is a saying that the aspirants must remember early bird catches the worm. సో ఈ సేయింగ్ మనకు అందరూ గుర్తుంటుంది అన్నమాట. ఎవరైతే ముందున్న వాళ్ళకే అవకాశాలు ముందుంటాయని చెప్పేసి స్టూడెంట్స్ యూజీ చేసేటప్పుడు ఐదర్ బీకామ్, బీబీఏ ఆర్ బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ ఇయర్లో ప్రిపరేషన్ చేస్తే కొంత మెసప్ చేసుకుంటారు, వాళ్ళకి అసలు టైం కూడా దొరకదు. యాక్చువల్గా టైం ఏముంటుంది మనకు కనిపిస్తుంది. కానీ అర్లీగా స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ 1 year టైం కానీ వాళ్ళు స్పెండ్ చేస్తే క్యాట్ మీద మంచి స్కోర్ వాళ్ళు అచీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యాట్లో మనకి పర్సెంటైల్లో స్కోర్ వస్తుంది. పర్సెంటైల్ స్కోర్ అంటే వాళ్ళకి 68 క్వశ్చన్స్లో మనం బాగా గమనించాల్సింది 35 క్వశ్చన్స్ చేస్తే క్యాండిడేట్ అంటే 50% క్వశ్చన్స్ చేస్తే అతనికి 99% వచ్చేస్తుంది. అంటే క్యాట్ అంటే చాలా మంది టఫ్ ఎగ్జామ్ ఫీల్ అవుతున్నారు కదా. క్యాట్ డిఫికల్ట్ కాదని చెప్తున్నాను. ఎందుకు డిఫికల్ట్ కాదంటే అవుట్ ఆఫ్ 68లో 30 to 35 క్వశ్చన్స్ చేసిన క్యాండిడేట్ 99% ఈజ్ ద క్వాలిఫైయింగ్ స్కోర్ ఫర్ ఆల్ ఐఎమ్స్. ఐఎమ్ అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, మనకు మొత్తం 21 ఐఎమ్స్ ఉన్నాయి. అన్నిట్లోని టాప్ ఈ 3కి 99% అనేది ఒక స్కోర్, క్వాలిఫైయింగ్ స్కోర్ అన్నమాట. 99%కి 68లో 50% క్వశ్చన్సే, 35 క్వశ్చన్స్ చేస్తే మంచి స్కోర్ వచ్చింది అన్నమాట. అండ్ 20 క్వశ్చన్స్ కానీ కరెక్ట్గా చేస్తే నెగిటివ్ మార్కింగ్ లేకుండా అవుట్ ఆఫ్ 68లో 20 క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే వాళ్ళ పర్సెంటైల్ 95% టచ్ చేస్తుంది. 95% అనేది టాప్ ఐఎమ్స్ తీసేస్తే, ఒక 5 ఐఎమ్స్ పక్కన తీసేసామనుకో, బ్లాక్ ఐఎమ్స్ తీసేస్తే దాదాపుగా ఒక 12 ఐఎమ్స్ వరకు లేదా మినిమం 10 ఐఎమ్స్కి 95% స్కోరే సరిపోతుంది. సో దిస్ క్యాట్ ఇస్ వెరీ ఈజీ ఎగ్జామినేషన్. By just solving 50% of the questions in the CAT, you will be eligible to get 95 percentile, which is the benchmark for many IIMs in the country, I am saying. So CAT is easy examination, I am saying. ఓకే. సో ఇప్పుడు మీరు అంటున్నారు కి 95%, 99% అని. బట్ వాట్ అబౌట్ ద స్టూడెంట్స్ హూ కాంట్ అంటే స్కోర్ 95%? ఇప్పుడు ఎంబీఏ అపార్ట్ ఫ్రమ్ క్యాట్, వాట్ వుడ్ an MBA school or a business school look in the candidate to take up? So you are saying, so what qualities do IIMs look for? B schools ఏం చూస్తాను సెలక్షన్స్ లో? యా, బి స్కూల్స్ ఆర్ ఐఐఎమ్స్ కానీ ఐఐటీస్ కానీ ఏ క్వాలిటీస్ చెక్ చేస్తాయి? వాట్ క్వాలిటీస్ ఆర్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ బై ఐఐఎమ్స్ ఆర్ బి స్కూల్స్ టు గివ్ ఎన్ అడ్మిషన్ ఫర్ ఎంబీఏ టు ద క్యాండిడేట్స్? మంచి క్వశ్చన్ అడగొచ్చు. ఫస్ట్ మనకు కావాల్సిన క్యాండిడేట్లో అకాడమిక్ స్కోర్స్ చాలా బాగుండాలి. అంటే మీరు 10th, ఇంటర్, అండర్ గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంబీఏ, బీబీఏ ఆర్ బీటెక్ ఈ అకాడమిక్ స్కోర్స్ కూడా మంచి స్కోర్స్ ఉంటే వెయిటేజ్ ఉంది యాక్చువల్గా ఎంబీఏ అడ్మిషన్లో. అకాడమిక్ స్కోర్స్ బాగున్న క్యాండిడేట్స్ కొన్ని మార్క్స్ అవార్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్యాట్ స్కోర్. సో క్యాట్ స్కోర్ మినిమం 95% ఉన్న వాళ్ళకే మనకి మంచి ఐఎమ్స్ మనకి షార్ట్ లిస్ట్ అవుతుంది అన్నమాట. అంటే షార్ట్ లిస్ట్ అంటే క్యాట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ లేదా వ్యాట్ ఇలా కండక్ట్ చేస్తారు అన్నమాట. వాటికి రావాలంటే క్యాట్ స్కోర్ ఉండాలన్నమాట. థర్డ్లీ స్టూడెంట్స్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ, సో డిగ్రీలో అర్లీ బోర్డ్ క్యాచెస్ ద వామ్ అన్నాం కదా మనము, తొందరగా ప్రిపరేషన్ మొదలు పెట్టడం అంటే క్యాట్తో పాటు వాళ్ళ ప్రొఫైల్ బాగా బిల్డ్ చేసుకోవాలి. ప్రొఫైల్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ స్టూడెంట్, దీంతో పాటు ఈరోజు మీరు ఏం చేశారు, ఇక్కడ పెద్ద బీ స్కూల్ ఫేర్ జరుగుతుంటే యూ హ్యావ్ బీన్ కోఆర్డినేటింగ్ అండ్ యూ హ్యావ్ బీన్ యాంకరింగ్ ఫర్ ద హోల్ ప్రోగ్రామ్. రేపు మీరు ఎక్కడ ఐఎంకి వెళ్ళినా, బీ స్కూల్ అడ్మిషన్కి వెళ్ళినా, ఏం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీలో ఒక మెయిన్ స్ట్రెంగ్స్ కానీ మీ యొక్క ప్రొఫైల్లో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. స్టూడెంట్స్ అకాడమిక్ స్కోర్స్తో పాటు డైవర్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ ఉండాలన్నమాట. ఈ పార్టిసిపేషన్ ద్వారానే ఐఎం మీ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. ఓ పలానా క్యాండిడేట్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీయ అంటే వాట్ ఈస్ శ్రీయ అంటే, సో శ్రీయ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీరు సింపుల్గా 10th, ఇంటర్, డిగ్రీ చెప్తే కుదురుతుంది. దీంతో పాటు చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేషన్ చేసి స్కిల్స్ అక్వైర్ చేసి డైవర్సిటీని మీరు ఇంపైర్ చేశారు అన్నది కానీ చూపిస్తే మీకు యూ హ్యావ్ ఎ గ్రేట్ పొటెన్షియల్ ఫర్ లీడర్షిప్ క్వాలిటీ. ఎంబీఏ అంటే లీడర్షిప్కి
సో మారిపోయారు. ఆ లీడర్షిప్ క్వాలిటీకి ఈ అమ్మాయి చాలా ఫౌండేషన్ వేసింది అని ఒక నమ్మకాన్ని కలిగించాల్సి వస్తుంది. అందుకోసం స్టూడెంట్స్ యూ నీడ్ టు టేక్ పార్ట్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్ అడిషన్ టు అకాడమిక్ యాక్టివిటీస్ ఐఎమ్ సేయింగ్. ఓకే, సో సార్ నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ క్యాట్ అండ్ you're recruited by a proper IIM or an MBA college. After that, what is after that? After CAT selection process, right? Right question. CAT score has weightage of almost up to 50%. ఒక 100 మార్క్స్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ బి స్కూల్స్ అంటే క్యాటే కాదు, మనకి ఇండియాలో చాలా టాప్ బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. XLRI, సింబాసిస్ పూణే ఉంది, IIFT, ఇలా నర్సీ మోంజీ, ఈ కాలేజెస్ అంతా కూడా అప్ టు వాళ్ళ యొక్క స్కోర్స్ క్యాట్ స్కోర్ అయినా జాట్ స్కోర్ అయినా స్నాప్ స్కోర్ అయినా మాక్సిమం ఒక 50% యావరేజ్ తీసుకుంటుంది అన్నమాట. రిమైనింగ్ 50% మీ యొక్క ప్రొఫైల్కే వెయిటేజ్ ఇస్తుంది అన్నమాట. అంటే ప్రొఫైల్తో పాటు మీకు కొన్ని టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. ఏం టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అంటే పర్సనల్ ఇంటర్వ్యూ, ఫస్ట్ థింగ్ PA అంటాం. పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ కన్నా ముందు కూడా వాళ్ళు కొన్ని రిటర్న్ టెస్ట్లు, ఎస్ఏ టైప్, దాన్ని మనము రిటర్న్ ఎబిలిటీ టెస్ట్ వ్యాట్ అని పిలుస్తున్నాం అన్నమాట. లేదా IIM అహ్మదాబాద్ AWT అనలిటికల్ రేటింగ్ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ వీటిల్లో క్వాలిఫై అవ్వాలి. గ్రూప్ డిస్కషన్స్, ఒకప్పుడు జీడీలు ఎక్కువ కండక్ట్ చేసేది, ఇప్పుడు చాలా బీ స్కూల్స్ జీడీస్ బదులు GE గ్రూప్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి PI పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నమాట. వీటిల్లో అడిగే క్వశ్చన్స్ కూడా ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్క బీ స్కూల్ ఆస్పిరెంట్ ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ రాశారు, లేదా CMAT రాశారు, మ్యాట్ రాశారు, మీకు ఏం అడుగుతున్న దాని మీద క్లారిటీ కావాలన్నమాట. సో పర్సనల్ ఇంటర్వ్యూలో మనకి 2 things బ్రాడ్లీ. ద క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఆన్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ జనరల్ అవేర్నెస్. అంటే సెల్ఫ్ అవేర్నెస్, మీ గురించి మీకు పూర్తిగా క్లారిటీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీయ, సో అసలు మీ 10th, ఇంటర్, డిగ్రీ ఈ అకాడమిక్ ఉన్న ఈ పైన అవుట్లైన్తో పాటు మీకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మీ గురించి మీరు తెలుసుకోవాలన్నమాట. సో మీకున్న వీక్నెసెస్ ఏంటి. నెక్స్ట్ ఎస్పెషలీ వై MBA, అసలు ఎందుకు MBA చేయాలనుకుంటున్నావు బీకామ్ తర్వాత, లేదా BBA చేశారు, BBAతోనే సరిపోతుంది మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, మళ్ళీ నువ్వు PG ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఆ సెల్ఫ్ అవేర్నెస్ నీకు ఉండాలి. సో నీ మీద నీకు పూర్తి స్థాయిలో అవేర్నెస్ ఉండడమే సెల్ఫ్ అవేర్నెస్. సెకండ్ క్వశ్చన్స్ కేటగిరీ జనరల్ అవేర్నెస్. అంటే ఓన్లీ క్యాండిడేట్కి నీ గురించి తెలిసినంత మాత్రాన్ని నువ్వు MBA రంగంలో ఫిట్ అయిపోతాను కాదు. జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ మీద ఐడియా ఉండాలి. సో ఎస్పెషల్లీ బిజినెస్, ఎకానమీ, సో ఎంటైర్ వరల్డ్ ఏం జరుగుతుంది, వీటి మీద కూడా క్వశ్చన్స్ ఉంటుంది అన్నమాట. ఈ రెండు చాలా వరకు కూడా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అండ్ అకాడమిక్ సబ్జెక్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ IIM ఇంటర్వ్యూస్లో సపోజ్ బీకామ్లో కామర్స్ మీద బేసిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటుంది. బీటెక్ స్టూడెంట్, సో మెకానికల్ స్టూడెంట్, లేదా వాళ్ళ కంప్యూటర్ సైన్స్, బేసిక్ కంప్యూటర్ సైన్స్, థర్మోడైనమిక్స్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అంతా కూడా వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే మీ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా మీ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ మీద కొంత బ్రష్అప్ చేసుకొని, జనరల్ అవేర్నెస్ మీద ప్రిపరేషన్ పెంచుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకొని ఉంటే సెకండ్ స్టేజ్ ఆఫ్టర్ క్యాట్ కానీ లేకపోతే జాట్ కానీ తర్వాత వాళ్ళు కండక్ట్ చేసే PI, GD, GE వీటిలో ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతారు. సార్ అట్ లాస్ట్ అంటే మీరు మాలాంటి MBA ఆస్పిరెంట్స్ కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? MBA ఆస్పిరెంట్స్ కి మెసేజ్ ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ ఆఫ్ యువర్ గోల్స్. మీకు మీ లైఫ్లో ఏం కావాలనుకుంటారనే క్లారిటీ మీకు ఉండాలన్నమాట. ఎందుకంటే చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ కూడా అడిగేటప్పుడు IIMsలో కానీ బీ స్కూల్స్లో మీ యొక్క ఫ్యూచర్ కెరీర్ గోల్స్ ఏంటి, అసలు ఆ కెరీర్ గోల్స్కి MBA అలైన్ అవుతుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నమాట. సో అసలు MBA మీరు ఎందుకు ఎంచుకుంటున్నారో క్లారిటీ మీలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ చేశారు, బీకామ్లో 2 types అనుకున్న. ఫర్ ఎగ్జాంపుల్ UG స్టూడెంట్స్ నాకు బీకామ్ చదివేశారు, MBA చేయాలనే క్లారిటీ అయితే 100% కనెక్షన్ ఉండకపోవచ్చు. అప్పుడు మీరేం చెప్తారు, నేను బీకామ్ చదివాను, దాని మీద మంచి కమాండ్ తెచ్చుకున్నాను, అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను, మేనేజ్మెంట్ సెక్టార్కి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తగినట్టు నాలో చాలా వరకు ప్యాషన్, డిటర్మినేషన్ ఉంది. సో MBA చేస్తే నాకు కెరీర్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది తెలుసుకున్నాను, దానికోసమే నేను టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నాను అని ఒక ఓపెన్ ఆన్సర్స్ మీరు చెప్పచ్చు. కొంతమంది నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ చేసిన క్యాండిడేట్కి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఎందుకు మీరు ఇంతకాలం ఒక కంపెనీ వర్క్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఈ కంపెనీ వదిలేసి MBA చేయడం, బ్రేక్ తీసుకోవడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? చాలా మందికి తెలియకుండా ఇన్ఫోసిస్లో 2 years కానీ 3 years కానీ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఉంటాడు. హీ వాంట్స్ టు డూ MBA అండ్ ద క్వశ్చన్ ఈస్ వై డూ యూ వాంట్ టు MBA, వై డూ యూ వాంట్ టు రిజైన్ ఫ్రమ్ దట్ కంపెనీ అండ్ యూ వాంట్ టు అబ్టైన్ MBA అండ్ he is also asking after completion of MBA can you get the same salary or additional salary, are you sure about that one? ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాడికి క్లారిటీ ఆఫ్ కెరీర్ గోల్స్ కరెక్ట్గా ఉండాలని చెప్తున్నాను అనమాట. అది ఆన్సర్ చేయలేకపోతే
లాజికల్గా కానీ మనం కన్విన్స్ చేయకపోతే ఇంటర్వ్యూస్ని ఇతనికి అంత క్లారిటీ లేదు కెరీర్ మీద అని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్తాను. దీని మీద వీళ్ళు కొంత ప్రాక్టీస్ కానీ వర్క్ చేసి వస్తే క్యాండిడేట్స్ ఆ సెకండ్ సెలక్షన్తో ఈజీగా క్వాలిఫై అవుతారు. అలానే ఎందుకు ఎంబీఏ అనే క్లారిటీ ఉండడం ద్వారా నెక్స్ట్ ఇతను ఎంబీఏని లవ్ చేసి చేయగలుగుతాడు. మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తారా ఎంబీఏ ఎందుకని, దాని ఆన్సర్ ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటంటే ఎంబీఏ ఈజ్ నాట్ ఏ యూజువల్ డిగ్రీ, ఏ పేపర్ క్వాలిఫికేషన్. అంటే మనం 10th ఇంటర్ డిగ్రీ ఆర్ బీటెక్ యూ వాంట్ కంప్లీట్ దెమ్, బీటెక్ కంప్లీట్ చేయాలన్నారు, కంప్లీట్ చేశారు. ఎంబీఏ ఇస్ నాట్ ఎ సచ్ టైప్ ఆఫ్ డిగ్రీ. యూ వాంట్ టు అక్వైర్ సమ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ ప్రొఫెషనల్ అక్యుమెన్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్. న్యాచురల్గా ప్యాషన్తో మోటివేషన్తో నా స్కిల్స్ నేను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను, మొత్తం వరల్డ్తో నేను కనెక్ట్ కావాలనుకుంటున్నాను, నెట్వర్కింగ్ ఆపర్చునిటీ పెంచుకోవాలనుకుంటున్నాను అని మీరు ఇన్నేట్గా ఫీల్ అయ్యి ప్యాషన్తో కానీ ముందుకెళ్తే అప్పుడు ఎంబీఏ డిగ్రీ మీకు కనెక్ట్ అవుతుంది అన్నమాట. రిమైనింగ్ అంతా కూడా మన క్వాలిఫికేషన్ కోసం చేసేసాం. అవునా, నీకు కూడా బీకామ్ చేయాలని చేసేస్తావు, ఇంటర్ చేస్తావు, కానీ ఈ డిగ్రీకి వచ్చేటప్పటికి ఆ క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను కొన్ని క్వశ్చన్స్ మీరు అడిగిన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చాలా మంచి క్వశ్చన్స్ అడిగావు శ్రేయ నువ్వు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్తాను స్టూడెంట్స్కి. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ని స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ కావాలి ఈ గ్యాప్లో, అంటే క్యాట్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత లేదా జాట్ రిజల్ట్ వచ్చిన తర్వాత స్నాప్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్కి ప్రిపేర్ అయితే బాగుంటుందంటే ఈ ఎస్ఏ టైప్లో కూడా రిటర్న్ ఎబిలిటీ టెస్ట్ అని అడిగాను, లేదా పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్స్ అబ్స్ట్రాక్ట్ టాపిక్స్ అని అడుగుతున్నారు. అబ్స్ట్రాక్ట్ టాపిక్స్ అనేది కొంతమంది ఇబ్బంది పడతారు అనమాట. అబ్స్ట్రాక్ట్ టాపిక్స్ అంటే ఫ్యాక్చువల్ నాలెడ్జ్ మీద ఇది బేస్ ఏంటిది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మీకు ద పవర్ ఆఫ్ నథింగ్, చూడండి ఎలా ఉంది క్వశ్చన్, ద పవర్ ఆఫ్ నథింగ్. ఏమనుకుంటున్నారు మీరు పవర్ ఆఫ్ నథింగ్ అంటే? మీరు చెప్పండి, పవర్ ఆఫ్ నథింగ్ అంటే ఏంటి? నథింగ్ అంటే శూన్యం, దీనికి పవర్ ఉందా? డిపెండ్స్. ఎలాంటి సిచ్యువేషన్ లో పవర్ ఆఫ్ నథింగ్, నథింగ్ పవర్ ఎక్కడ ఉంది? మీరే చెప్పండి. చూసారా, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఏమవుతుందంటే పవర్ ఆఫ్ నథింగ్ అంటే ఏంటి, ఎలా చెప్పాలన్న ఒక థాట్ వస్తుంది. శూన్యానికి ఏం పవర్ ఉందండి? ఇవి మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు అన్నమాట. అంటే ఏంటి పవర్ ఆఫ్ నథింగ్ మీరు ఏ రేంజ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పిరిచువల్గా తీసుకుంటే బుద్ధిజంలో నథింగ్ అంటే ఎన్లైటన్మెంట్. అంటే మీరు శూన్యం ఉంది అనుకోండి, సైలెన్స్ ఉంది అనుకోండి, ఎన్లైటన్మెంట్ అది జ్ఞానం. సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అన్నారు కదా, సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటే సైలెంట్గా ఉంటే చాలా సందర్భాల్లో మనం విజయం సాధిస్తాం. దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సైంటిఫిక్గా చూసుకోండి అసలు. సో మొత్తం మన స్పేస్ అంతా వ్యాక్యూమే కదా, దట్ ఈస్ నథింగే కదా. దానికి ఎంత పవర్ ఉంది, దాని మీద ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాం, దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం. సో ఈ యాంగిల్ మనం చాలా సందర్భాల్లో అడిగే క్వశ్చన్స్ టక్ మనకి ట్రాప్స్ లా ఉంటుంది. పవర్ ఆఫ్ నథింగ్ ఎలా చెప్పాలని చెప్పి సైంటిఫిక్గా చెప్పచ్చు, స్పిరిచువల్గా చెప్పచ్చు, మన పర్సనల్ బిహేవియర్లో చెప్పచ్చు. సో చాలా చాలా ఇలాంటివి అబ్స్ట్రాక్ట్ టాపిక్స్ మాట. అంటే మనకి పూర్తిగా ఈ టాపిక్స్కి ఎక్కడ ఎదిగితే మనకి పెద్దగా టాపిక్స్ నాలెడ్జ్ దొరకదు అన్నమాట. తర్వాత అలానే ఎస్ఏలో కానీ ఇంట్రెస్ట్ అడిగే క్వశ్చన్స్లోని అబ్స్ట్రాక్ట్ టాపిక్స్తో పాటు మీకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడుగుతారు. అసలు సింపుల్గా చూస్తే ఐఎం ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ చాలా మంది భయపడతారు, కానీ ఐఎం ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే బేసిక్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీయా కదా, ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శ్రియా? చెప్పగలుగుతారు మీరు? చెప్పండి ఏంటి? Shriya means happiness and luckiness. ఎక్సలెంట్. లక్కీ ఉండడం. ఈ విధంగా చాలా మంది వాళ్ళ పేరుకి మీనింగ్, ఇప్పుడు నా పేరు శ్రీధర్, శ్రీధర్ అన్నప్పుడు నేను కూడా శ్రీధర్ అంటే ఏంటి, గాడా, మహావిష్ణువా, లేకపోతే ఏంటి, ఏ బేస్ మీద నాకు పేరు పెట్టారనే క్లారిటీ నాకు ఉండాలి. అలానే హైదరాబాద్, అవునా, చాలా మంది హైదరాబాద్ వస్తారు. సో టెల్ మీ అబౌట్ యువర్సెల్ఫ్ అన్నప్పుడు మీరు ఏం చెప్తారు? సో ఐ హెయిల్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఐఎమ్స్ లో కానీ బీ స్కూల్స్ లో అడిగే క్వశ్చన్స్ మనకి తమాషా ఏంటంటే ఐఐఎం అహ్మదాబాద్ అనే క్వశ్చన్ హైదరాబాద్ వచ్చిన స్టూడెంట్స్ కి టెల్ మీ సంథింగ్ అబౌట్ హైదరాబాద్ బిర్యానీ. ఎందుకంటే మీరు బిజినెస్ పర్స్పెక్టివ్ మేనేజ్మెంట్ కదా, వై ఇట్ ఈస్ బికమింగ్ వెరీ పాపులర్ అక్రాస్ ద గ్లోబ్. అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? బిర్యానీ తింటారు మీరు? Yes. ఇప్పుడు చెప్పండి, బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఏంటి ఇంపార్టెన్స్? The spices, the authentic taste, the method of cooking, Yes. దాన్ని బట్టి హైదరాబాద్ బిర్యానీ రికగ్నిషన్ వచ్చింది. బికాస్ ఇట్ ఈస్ మేకింగ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్. హైదరాబాద్ లో క్రోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే ఆల్ ఓవర్ వరల్డ్ హైదరాబాద్ బిర్యానీ పేరు పెట్టి మరి ఫారెన్ లో కూడా పేరు పెట్టి రెస్టారెంట్స్ ఉన్నాయి. మరి అంత ఉన్నప్పుడు మీరు దీని గురించి చెప్పకపోలేదు అనుకోండి, ఐఎంలో ఇంట్రోడింగ్ క్వశ్చన్ ఆన్సర్, సార్ నేను హైదరాబాద్ అసలు బిర్యానీ తిన్ను, నేను వెజిటేరియన్ ఇలా చెప్పాను అనుకోండి, నీకు ఎక్స్పోజర్ లేదు మేనేజ్మెంట్ మీద. అంటే ఇలాంటి వాళ్ళు చాలా ప్రిపేర్ అయ్యి రావాలన్నాను. చుట్టూ ఉన్న వాతావరణము, నో అబౌట్ యువర్ సెల్ఫ్, నో అబౌట్ ది ఎన్విరాన్మెంట్ యు ఆర్ లివింగ్ ఇన్. సో హైదరాబాద్ అంటే ఏంటి, హైదరాబాద్ కున్న ప్రత్యేకత ఏంటి, ఇలాంటి హైదరాబాద్ బిర్యానీ మీద క్వశ్చన్స్ అడిగితే కొంతమంది చెప్పలేకపోయారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది పుష్ప 2 మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం,
సో బికాస్ పుష్ప 2 మూవీ అనేది మనకి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారము, సో అల్లు అర్జున్ హ్యాస్ టేకన్ 300 crore రెమ్యునరేషన్ ఫర్ దిస్ మూవీ. సో హైలీ పెయిడ్ సినిమా యాక్టర్ ఇన్ ఇండియా. You must expect some questions on this movie also. So it is going to become a blockbuster and its turnover may be 2000 crores also. ఇంతకుముందు పేరులో హిందీ బాలీవుడ్ మూవీని కాసేసి వెళ్ళిపోయింది, వీటి మీద క్వశ్చన్ అడుగుతారు. అంటే అన్ని మూవీస్ మీద అడగరు, ఏదో ఒక సెన్సేషన్ ఏ సెక్టర్ మీద క్వశ్చన్స్ మనకి రావచ్చు. అంటే ఈ సందర్భంగా స్టూడెంట్స్ మనం ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ తెలుసుకోవాల్సింది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారన్నప్పుడు సెల్ఫ్ అవేర్నెస్తో పాటు జనరల్ అవేర్నెస్. అంటే మూవీస్ దగ్గర నుంచి ఫుడ్ ఇండస్ట్రీ వరకు ఏ క్వశ్చన్ ఉన్నా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి స్టూడెంట్స్కి నేను ఎప్పుడు చెప్తాను, ఐఎంకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీకు తిరుపతి గురించి తిరుమల తిరుపతి క్వశ్చన్స్ అడుగుతారు. హౌ మెనీ పిలిగ్రిమ్స్ విజిట్ తిరుపతి ఎవ్రీడే, బేసిక్ క్వశ్చన్ ఇది. అది చాలాసార్లు చెప్పాను, చాలా మంది అదే క్వశ్చన్ అడిగారు. 60,000 పిలిగ్రిమ్స్ 60,000. అలానే 60,000 పిలిగ్రిమ్స్ టీటీడీ ఏ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో, ఏ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్తో సక్సెస్ఫుల్గా దర్శనం ప్రొవైడ్ చేస్తుంది, అప్పుడు మళ్ళీ మనం చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాదాపుగా 16,000 ఎంప్లాయీస్ ఉన్నారు. సో స్వాట్ దర్శనం ఉంది, ఇవన్నీ కూడా చెప్పగలగాలి. అంటే మీ ఊర్లో జరిగే సంఘటనలన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. అంటే ఊర్లో జరిగే సంఘటనలు అంటే మెయిన్ ఇన్సిడెంట్స్, యూ నీడ్ టు హ్యావ్ ఫుల్ అవేర్నెస్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఇంకా క్లారిఫికేషన్స్ ఇంకేం కావాలా? ఇంకేం లేదు సార్. యా, మీరు చాలా మంచిగా చెప్పారు సార్. ఇట్స్ ఇండీడ్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ హియర్. మాలాంటి ఎంబీఏ ఆస్పిరెంట్స్ కి ఒక మోటివేషన్ లా, ఒక ఇన్స్పిరేషన్ లా మంచి మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో త్రూ ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా పెద్ద సబ్జెక్ట్ మనము చాలా సింప్లిఫై చేసి చెప్పామన్నమాట. చాలా పెద్ద సబ్జెక్ట్, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానా, ఐఎంలో సీట్ వస్తుందా, రకరకాల డౌట్స్ ఉంటుంది. ఇవన్నీ వదిలేసిన ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ వెరీ గుడ్ యాటిట్యూడ్, ఎస్పెషలీ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్గా మిమ్మల్ని మీరు యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ థింగ్. సో పాజిటివ్ యాటిట్యూడ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ని ప్రజెంట్ చేయడం, లీడర్షిప్ క్వాలిటీస్కి నాకు పొటెన్షియల్ ఉందని ఆర్టికులేట్ చేయడం. ఈ 4-5 క్వాలిటీస్ ఉంటే ఎన్ఈబీ స్కూల్, ఐఐఎం అహ్మదాబాద్ దగ్గర నుంచి మీరు డిజైర్ చేస్తున్న టార్గెట్ పెట్టి ఏబీ స్కూల్ అయినా ఈజీగా మిమ్మల్ని తీసుకుంటుంది. రైట్? విషింగ్ ఆల్ ద బెస్ట్ యాజ్ ఎ మేనేజ్మెంట్ ఆస్పిరెంట్ శ్రియా. Thank you, థ్యాంక్ sir. యూ.